సహజంగా దేవునికి మన పట్ల ఉన్న ఒక ఆశ, ఆలోచన ఏంటంటే, దేవుని పిల్లలైన మనందరం ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా ఆదికాండం గ్రంథంలో గనక మనం గమనిస్తే, ఆదికాండంలో దేవుడు మొట్టమొదటిగా మానవుడితో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి భూమిని అంటే దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే, మనందరం కూడా ఫలించడం, ఫలించి అభివృద్ధి చెందడం దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. ఒకసారి చెప్పండి. నేను ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించడం దేవుని యొక్క ప్రణాళిక. ఎలా ఫలించాలి? అసలు ఫలించడం అంటే ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఫలించడం అంటే ఆదికాండ గ్రంథంలో దేవుడు మొట్టమొదటి మానవులతో చెప్పింది దేని గురించి అంటే, భౌతిక సంబంధమైన విషయాల గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు అంటే, భౌతికంగా అప్పుడు వారి సంతానాన్ని కనాలా, ఎదగాల, ఆ సంతానం ద్వారా భూమిని వారు స్వతంత్రించుకోవాలని చెప్పేసి దేవుడు వారికి ఆదికాండంలో శారీరక ఫలభరితం గురించి చెప్పాడు. అయితే దేవుడి కోరిక ఏంటంటే, ఒక మనిషి కేవలం శారీరకంగా మాత్రమే కాదు ఫలించి అభివృద్ధి చెందాల్సింది, అన్ని విషయాల్లో ఫలించి అభివృద్ధి చెందాలి. మనం అనుకుంటాం ఫైనాన్షియల్ గా కొంచెం దీవించబడితే చాలు, ఇంట్లో గడిస్తే చాలు, కొద్దిగా మన స్థితి మారితే చాలు, కొద్దిగా సుఖపడితే చాలు అనుకుంటాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, మీరు కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. కొంతమందికి అభివృద్ధి, దేవుడి ఆశీర్వాదం అంటే ఎక్కడి వరకు ఆగిపోయింది అంటే, డబ్బు దగ్గర ఆగిపోతుంది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లుండి, ఎట్లాంటి అప్పులు లేకపోతే, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా 3 విషయాల్లో ఫలించే వాడిగా ఉండాలి. ఎన్ని విషయాల్లో? ఒకసారి చూపించండి. 3. ఒకటి ఏంటి? ఏమో తెలియదు. రెండోది ఏంటి? అసలు తెలియదు. మూడోది నాకు తెలియదు. ఎంతనా? 3 ఏంటంటే, ఒకటి ఆత్మీయంగా మనం దీవించబడాలి. ఎలాగా అంటే, ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎలా ఉండాలంటే, దరిద్రులుగా ఉండకూడదు. కొంతమంది శారీరక సంబంధించిన దరిద్రులు ఉంటారు. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే, ఆత్మ సంబంధంగా దరిద్రులు ఉంటారు. ఇప్పుడు నేను ఆత్మ సంబంధంగా దరిద్రుని అనుకోండి, మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు ఆత్మ సంబంధం విషయాన్ని చెప్పలేను. నేను ఆత్మ సంబంధంగా దరిద్రుడు అనుకోండి, ఒక వ్యక్తి స్వస్థత కొరకు నా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచాలంటే నేను విశ్వసించి ప్రార్థన చేయలేను. ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే, మనందరిలో చాలా సార్లు ఆధ్యాత్మిక దారిద్ర్యం చోటు చేసుకుంటారు. కొన్నిసార్లు భౌతిక సంబంధమైన దారిద్ర్యం చోటు చేసుకునేది. అయితే ఇక్కడ దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే, నిన్ను నన్ను ఎలా ఫలింపజేయాలనుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా ఆత్మీయతలో ఫలింప చేయాలనుకుంటున్నాడు. ఎలాగా? ఒకసారి చెప్పండి. మనం అందరం ఆత్మీయతలో ఫలించాలి. రెండవది భౌతికంగా ఫలించాలి. మనం ఎలా ఫలించాలి అంటే, ఎప్పుడు చూసినా అప్పులు, ఎప్పుడు చూసినా ఇంట్లో దరిద్రం, ఎప్పుడు చూసినా మన ఇంట్లో కరువు కాటకాలు ఉండడానికి వీలేదు. నేను అట్లని లక్షలు కోట్లు సంపాదించుకుంటారు, బిల్డింగ్ కడతారని చెప్పట్లా. కానీ దేవుడి నమ్ముకున్న మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అడవిలో సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలికొంటాయేమో కానీ, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళ ఇంట్లో ఏముండదంట, లేమి ఉండదు, కలిమి ఉంటది. మీరు విస్తారంగా ఆస్తిని సంపాదించుకోకపోయినా మీ ఇంట్లో దరిద్రం అనేది రాకూడదు. దేవుడు అది కోరుకుంటాడు. మూడోది ఏంటి తెలుసా? సమాజ పరంగా మనం ఫలించాలి. దేని పరంగా ఫలించాలి? ఇప్పుడు ఎన్ని రకాలుగా చెప్పాను నేను? 3. ఒకటేంటి? ఆత్మీయంగా. రెండోది భౌతికంగా. మూడోది సమాజ పరంగా. సమాజంలో నీకున్న వాల్యూ దేవుడు మార్చుతాడు. ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా ఈ 3 విధాలుగా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ భౌతికంగా, సామాజిక పరంగా మీరు ఫలించినా ఫలించకపోయినా ఖచ్చితంగా దేవుడి దగ్గర ఫలిస్తారు. ఒకవేళ ఫలించకపోయినా సరే మీరు ఫలించాల్సింది ఒకటి ఉంది. అదే ఆధ్యాత్మిక జీవితం. ఏ జీవితం? ఆత్మీయ జీవితంలో మనందరం ఏం చేయాలంటే, ఖచ్చితంగా 100% ఫలించాల్సిందే. ఎందుకంటే ఈ భూమి మీద ధనవంతునిగా లేకపోయినా మనం పరలోకం వెళ్తాం. ఈ భూమి మీద సమాజంలో మంచి పేరు లేకపోయినా, అంటే అందరినీ మనం మెప్పించలేం కదా. ఎంత మంచిగా బ్రతికినా కొంతమంది మన మీద ఏం చేస్తారు, రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, నిందలు వేసేవాళ్ళు ఉంటారు. ఇట్టంటారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఎవడో ఏదనుకుంటాడనా?
ఈ రోజు చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మనిషికి వాడి బతుకు మీద వాడికి ఉన్న ఆలోచన కంటే నా గురించి ఎవడేమనుకుంటాడనే ఆలోచనతో చచ్చిపోతున్నారు సార్. చర్చికి వచ్చేవాడు మాత్రం అట్లా ఉండకండి. ఎందుకంటే మన గురించి ఎవడు ఏమనుకున్నా అది శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే, ఈ రోజు రూపాయి కాకపోతే అయిపోయింది రేపు పరిస్థితి అనుకుంటారు. అదే నువ్వు సంపాదించావనుకో ఏం చేస్తారు తెలుసా, నాకు ముందే తెలిసి మనవాడు అని చెప్పేసి మన దగ్గరికి వస్తారు. అంటే మనుషుల మనస్తత్వం, మనుషుల ఆలోచనలు ఎప్పుడూ కరెక్ట్ ఉండవు, మారిపోతా ఉంటాయి. ఈ రోజు నేను తిట్టినోడు రేపు పొగుడుతాడు, రేపు పొగిడినోడే ఇప్పుడు నేను తిడతాడు. అదే ఇక్కడ జరిగిన విషయం. కాబట్టి మనం మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు పట్టించుకోకూడదు. అయితే దేవుడు మన జీవితంలో మనకు ఫలాన్ని దయచేయాలనుకున్నాడు కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఫలించాలి. లాజరు పేదరికాన్ని కలిగి ఉన్నాడు, పరలోకం వెళ్ళాడా? వెళ్ళాడు. ధనవంతుడు సమృద్ధి కలిగి ఉన్నాడు, పరలోకం వెళ్ళాడా? వెళ్ళాలా? ఇక్కడ శరీర సంబంధంగా ధనవంతుడు ఎందుకు పరలోకం వెళ్ళలేదంటే, ధనవంతులు పరలోకం వెళ్ళాలని వాక్యం చెప్పట్లా. చాలా మంది పాస్టర్ గారు ఈ వాక్యాన్ని తీసుకుని తప్పుగా బోధ చేస్తున్నారు. ఉంటే సూది వెచ్చం ఆయన దొరికేమో కానీ ధనవంతుడు ఈ మొగ్గు పట్టుకుని ధనవంతులు పరలోకం, మీరు డబ్బు సంపాదించుకోకూడదు మాట్లాడుతున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, లాజరు ఎవరు రొమ్మును అనుకున్నాడు? అబ్రహాం రొమ్మును అనుకున్నాడా? అబ్రహాం ఎవరు? ధనవంతుడు కాదు, అబ్రహాం బహుధనవంతుడు. అదే ఉంది వాక్యంలో, అబ్రహాం బహుధనవంతుడు. ఇప్పుడు ధనవంతుడు పరలోకం వెళ్ళడం, ఈ ధనవంతుడు పరలోకం వెళ్ళడానికి ఆ ధనవంతుడి పరలోకం వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఒకటే కారణం. ఆ కారణం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు. ఎవరంటే ఆత్మ సంబంధమైన ఫలింపుని కలిగి ఉన్నాడు అబ్రహాం. కానీ ఆ ధనవంతుడు శరీర సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉండి పరలోకం వెళ్ళలేదు. మనం ఫలించాలంటే ఏం చేయాలో వాక్యం స్పష్టంగా చెప్తుంది. చూడండి, యోహాను సువార్త ప్రతి ఒక్కరు కూడా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఫస్ట్ నుంచి. చాలు చూడండి, యేసుప్రభు వారు ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి మనమా యేసుప్రభు వారా? క్లారిటీ అర్థమైందా? మనం ద్రాక్షావల్లి కాదు, ఫలించాల్సింది మనమే. సామర్థ్యం ఫలించడానికి మనకు లేదు. అయితే మనకు ఎక్కడి నుంచి మనం ఫలించడానికి సామర్థ్యం వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, యేసులో మనం నిలిచి ఉండడం ద్వారా మనకు ఫలించడానికి గల సామర్థ్యం వస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం విశ్వసించామో, యేసు ప్రభువుని మనం నిలిచామో, అప్పుడు జరిగే విషయం ఏంటంటే ఆయనలో నిలిచిన ప్రతి ఒక్కరూ ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? 4వ వచనం చూడండి ఒకసారి, దాంట్లో ఏముంది స్పష్టంగా, నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును, తీగ ద్రాక్షావల్లిలో నిలిచింటేనే కాదు తనంతటి తానే ఎలాగూ ఫలింపదో చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఫలించాలంటే మీరేం చేయాలా? మీ సొంత ప్రయత్నాలు అని చేయాలా? మీరు ఫలించాలంటే మీరు ఏం ప్రయత్నాలు చేసినా ఫలించలేరు. ఎందుకంటే మనిషి ఏది చేసినా కొంతకాలమే చేయగలుగుతాడు. ఎంతకాలం చేయగలుగుతాడు? మనిషి సామర్థ్యం చాలా తక్కువ. మానవ జీవితానికి దైవభక్తి సాధన చేయలేడు మానవ జీవితానికి మనిషి. కానీ ఎప్పుడైతే మనం యేసు దగ్గరకు వచ్చామో, ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చామో, జరిగిన విషయం ఏంటంటే మనము ఆయన నిలిచి ఉంటే మనము ఖచ్చితంగా ఫలిస్తాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండే, మీ యందు అప్పుడు నేను. ఇప్పుడు మీరు నిలిస్తే దేవుడు నిలుస్తాడా? మీరు ఫస్ట్ దేవుడు చేసేస్తాడా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మొట్టమొదట నిన్ను వెతికి రక్షించాడు. మనం దేవుడిని వెతుక్కుంటల్లా. ఇప్పుడు మనం దైవ భక్తులు ఎదిగిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే, చాలా సార్లు నేను దేవుడిని బాగా ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడి దగ్గర నేను వచ్చానని చెప్తారు. కానీ మీకు విషయం చెప్పనా, మనము వెతక మునిపే దేవుడు మనల్ని వెతికాడు. మనం దర్శించక ముందే దేవుడు మనం దర్శించాడు. మనం ఇంకనూ ప్రేమించకుండా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనం ప్రేమించాడు. ఫస్ట్ ఆయన వచ్చాడా? మీరు వచ్చారా దగ్గరికి? ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నన్ను పాపం నుంచి విడిపించాడు. దేని నుంచి విడిపించాడు? మీకు విషయం బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను నా జీవితంలో, మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను బాప్తిసం ఎప్పుడైతే పొందానో,
బాప్తీసానికి ముందు నా మనసు వేరు, బాప్తీసం పొందిన తర్వాత నా మనసు వేరు. చాలా మంది ఈ రోజు నా ఆలోచన ఏంటంటే, నేను బాప్తీసం పొందితే దేవుని కొరకు నిలబడ్డాను, బాప్తిజం ఉంటే నేను దేవుని వరకు బ్రతకలేను అనే తలంపులా కలిగి ఉన్నారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? మీరు నా యందు నిలిచానని నేను. మనం నిలబడ్డాం, మనం సామర్థ్యం కలిగినాం, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిలవలేని మనల్ని నిలబెట్టడానికే యేసు ప్రభు తన ఆత్మనిచ్చారు. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారో అప్పుడు జరిగే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ చూడండి వాక్యంలో, మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు ఉంటా. అంటే ఇప్పుడు మనం ఫలించాలంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, మనం ఆయన యందు ఉండాలి. ఎవరి యందు ఉండాలా? ఆయన నిలవాలా. ఆయన నిలిస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మీలో ఉంటాడు. చెప్పండి, దేవుడు నాలో ఉంటాడు. నీలో ఉంటాడా? ఉండడా? ఉండడా? ఒక మహానుభావుడు ఏమంటాడు తెలుసా? మన దేహంలో మలమూత్రాలు ఉన్నాయి, మన దేహంలో అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ దేహంలో దేవుడు ఉంటాడా? ఈ దేహంలో పాప కోరికలు ఉన్నాయి, ఈ దేహంలో ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఈ దేహంలో దేవుడు ఎలా ఉంటాడు అని ఒక మహానుభావుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే, దేవుడే నిన్ను క్రియేట్ చేశాడు. చేశాడా? చేయలేదా? అయితే దేవుడు నిన్ను పరిశుద్ధునిగా మారుస్తున్నాడు అని రక్తం చేత. నువ్వు దేవుడు నీలో నిలిచే భాగ్యాన్ని సంపాదించుకోలేవు, నీ అంతటి నీకు ఆ భాగ్యం కలగల. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించావో, మారు మనసు పొందావో, అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధిగా తీర్చాడు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధిగా తీర్చబడ్డావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చాడు. ఆయనే నీలో ఉన్నాడు. నువ్వు ఫలించడానికి కారణం నువ్వు కాదు. మీరు అనుకోవచ్చు చాలా సార్లు, నాకు అంత సామర్థ్యం లేదే, నేను అంత ప్రార్థన పరుని కాదే, నేను అది చేయలేను, ఇది చేయలేనని. కానీ గుర్తుపెట్టుకోండి, మీ వల్ల ఏది కాదు, మీలో ఉన్న దేవుడి వల్ల సాధ్యమైంది. మీలో దేవుడు ఉంటే ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన పరులు మిమ్మల్ని రేపుతాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే ఏం చేస్తాడు తెలుసా? మీ కొరకు ఆయన మొరపెడతాడు మీలో నుండి. మీరు నమ్మని నమ్ముకోండి, కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేయించుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి నేను ప్రార్థన చేయను, నేను గమనిస్తా బాగా. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మని ప్రార్థన చేసినప్పుడు నాకు అర్థమైపోద్ది వాళ్ళ సమస్యలు. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ సమస్యలు నాకు ఎలా తెలుస్తాయి చెప్పా? నేనేంటో నాకు తెలుసు, నాలో ఉన్న దేవుని ఆత్మ ఏంటో నాకు తెలుసు. నేను సొంతంగా ఎప్పుడు ప్రార్థన చేయను. మీకు ప్రార్థన చేసేవాడు పరిశుద్ధాత్మ కూడా, ఇదిగోండి నాలోనికి రండి, మీరు నాలో ఉన్నారు కదా, నాలో నుండి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించి ప్రార్థన చేస్తాడు. ఇది యథార్థం. మీరైనా సరే వ్యక్తిగత ప్రార్థనకు వెళ్ళినప్పుడు, యథార్థంగా దేవుని సమర్పించుకున్నప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మీరు ప్రార్థన చేస్తాడు. ఆ మాట రోమీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఖులతో ఆ ఆత్మ తానే విజ్ఞాపన చేస్తాడంట. అప్పుడు పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ సమస్యలు నాకు ఎట్లా తెలిస్తే? నేను పెద్ద దేవుని అండి తెలియడానికి నాకు తెలదు. కానీ పరిశుద్ధాత్మని మీకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు జరగబోయేది ఏందో నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు పలుకుతాడు. దాన్ని మీ పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏ సమస్యలు ఉన్నారో నాకు తెలుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఎవరున్నారో మీలో కూడా ఒకసారి చెప్పండి, నాలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసయ్యలో ఏ ఆత్మ ఉన్నదో చెప్పండి, యేసయ్యలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ నాలో కూడా ఉంది. ఉందా లేదా? ఉన్నాడు. దాన్ని మీరు గ్రహించుకోవాలంతే. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవడో బలవంతుడు కాదు, ఎవడో గొప్పోడు కాదు. గొప్పోడు ఎవడవుతాడంటే తెలుసుకున్నాడు అవుతాడు, అంతే. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు, నీలాగా నాలాగే పుట్టాడా? పుట్టలేదా? పుట్టలేదా? మీలాగే తల్లి 9 నెలలు మోసింది, మీలాగే చిన్నప్పుడు పుట్టాడు, పెరిగాడు, ఆడుకున్నాడు, తిరిగాడు. లేదా చిన్నప్పుడే శాస్త్రవేత్త పరిశోధన చేసి అన్ని తీసుకుని పుట్టంగా నిలిపాడా? ఎలా? మనలాగే పుట్టినప్పటికీ కూడా ఎందుకు చాలా మంది గనులు అవుతున్నారు, ఎందుకు చాలా మంది ఘనహీనులు అవుతున్నారు అంటే ఒకటే కారణం, వారు తెలుసుకుంటున్నారు, మనకు తెలుసుకోవట్ల. ఈ రోజు దేవుడి కార్యాలు కొందరి ద్వారా ఎందుకు జరుగుతున్నాయి, అందరి ద్వారా ఎందుకు జరగట్లేదంటే దేవుడికి శక్తి రాకో లేకపోతే దేవుడికి కొంతమందికి ఇచ్చా కాదు. మనము ఆయన గ్రహింపులో బ్రతకక, ఏం చేయక, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నువ్వు భయపడినంత కాలం, నువ్వు అవిశ్వాసానికి లోనైనంత కాలం పరిశుద్ధాత్ముడు నీలోకి రాడు. వచ్చినా కూడా నీలో కార్యాలు జరగవు. ఒకసారి చెప్పండి, నేను అవిశ్వాసం,
భయము కలిగినంత కాలం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను చూడలేను. అర్థమైందా? మనలో భయం పోవాలి, మనలో అవిశ్వాసం పోవాలి. మన పరిశుద్ధులమైన దేవుని కార్యాలు ఎప్పుడు జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పండి, నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలని దేవుడి కార్యాలు జరగవు. దేవుణ్ణి ఎదుగులో జరుగుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు మన స్వనీతి మీద ఆధారపడుతున్నాం. దేవుడి కార్యాలు వచ్చేటప్పటికి, ప్రార్థన చేయాల్సినప్పటికీ స్వనీతి మీద ఆధారపడి, అరే నేను పరిశుద్ధంగా లేను కదా, నేను యథార్థవంతురాలు కాదు కదా, నేను అంత భక్తిపరురాలు కాదు కదా, నా ద్వారా ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు గొప్పోడు అని, నేను గొప్పోడు అని, నేను పరిశుద్ధమైన కాదు ఆయన చేస్తుంది. ఆయన గొప్పోడు కాబట్టి జరుగుతుంది కార్యాలు. అక్కడ ఏం జరుగుతున్నాయి అర్థమైంది నేను చెప్పింది? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గొప్పలు చెప్పుకుంటావా, దేవుడి గొప్పతనం చెప్తావా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీరు నా దగ్గరకు వచ్చారు, నేనేం చేస్తాను మీకు ప్రార్థన నాలో ఉన్నది ఆయన చెబుతానా, లేకపోతే నాకు నేను చేస్తానా? నేను మీ పక్షంగా దేవుడిని, అంతే కదా నేను చేస్తుంది. ఇప్పుడు దేవుని కార్యం మీకు జరగాలని దేన్ని బట్టి నేను ఆశిస్తున్నాను, దేన్ని బట్టి చెప్తున్నాను? నేను దేన్ని బట్టి చెప్తున్నానంటే ఒకటే, దేవుని శక్తిని బట్టి. దేన్ని బట్టి అంటే మనం గొప్పవాళ్ళమని కాదు, మనం శక్తివంతులని కాదు, దేవుడి శక్తివంతులని మనం నమ్మాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడిలో నిలబడతాం. ఏం చేస్తాం? ఒకసారి చెప్పండి, నా దేవుడి శక్తి ఏంటో నేను తెలుసుకుంటే దేవుడి వరకు నిలబడతా. నువ్వు దేవుడి వరకు నిలబడితే దేవుడి కార్యాలు జరుగుతాయి. అదే వేసినట్టు ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేను అన్నాను, నేను ఇక్కడ నిలబడ్డా వాక్యం చెప్తున్నాను. నేను 40 కూర్చున్నాను, వాక్యం వచ్చిందా నాకు? వేరే వాడు నిలబడ్డాడు ఇక్కడ చెప్తాడు చెప్పడా? అంటే ఇక్కడ ఎట్లా వాక్యం ఎందుకు చెప్తున్నాడో చెప్పట్లేదంటే కారణం ఒకటే, నిలబడ్డాను, నిలబడలేదు. అదే ఈ రోజు దేవుడు మీ ద్వారా కూడా ఫలింపు చేయాలనుకుంటున్నాడు. మీ ద్వారా అనేకుల జీవితాల్లో ఆయన కార్యాలు చూపించాలనుకుంటున్నాడు. అయితే మీరు చేయాల్సిన పని ఆయనలో నిలవాలి. ఏం చేయాలి? ఆయనలో నిలవడం అంటే ఏంటంటే, ఒకసారి చూద్దాం. 1వ యోహాను పత్రిక, ఆయనలో నిలబడటం అంటే ఏంటో ఉంది. 2వ అధ్యాయం 24. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీడి, మీరు మొదటి నుండి మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందు తండ్రి. అంటే ఇప్పుడు మీరు నిలవాలంటే, దేవునిలో నిలవాలి అంటే మీరేం చేయాలంట? వాక్యాన్ని మీలో పెట్టుకోవాలి. ఒకసారి చెప్పండి, వాక్యాన్ని నాలో పెట్టుకోవాలి. వాక్యం నీలో లేకపోతే నువ్వు దేవునిలో నిలవలేవు. వాక్యము నీలో లేకపోతే దేవుడు నీలో ఉండడు. మీకు మాట చెప్పనా, బైబిల్లో ఒక మాట రాసింది. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపెట్టి పోయిన తర్వాత అంట, మరలా ఏ స్థలం దొరక్క తిరిగి వచ్చిందంట. వస్తే ఆ ఇల్లు మొత్తం ఊడ్చి శుభ్రంగా ఉండటం చూసేసి తనకంటే ఎక్కువ చెడ్డమైన 7 దురాత్మలు తీసుకుని వస్తున్నాడు. ఎప్పుడు వచ్చింది చెప్పండి దురాత్మ? ఎప్పుడు వచ్చింది దెయ్యం? ఎప్పుడు వచ్చి చెప్పండి? నీ హృదయం ఖాళీగా ఉన్నప్పుడు వస్తుంది. అదే నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యం నింపబడి ఉంటే ఏమైతే తెలుసా? ఏ దురాత్మ రాదు. ఏం రాదు. ఈ రోజు ఎందుకు వాక్యంలో మనం నిలబడతలేదు తెలుసా? వాక్యం ఎందుకు మన హృదయంలో నిలబడలేదు తెలుసా? ఒకటే కారణం, మనం ఐహిక విచారాలు, సుఖభోగాలు ఇవన్నీ కలిగి ఉన్నాం. అందుకే వాక్యం మనం నిలబడలా. ఇక్కడ దేవుళ్ళో మనం నిలబడాలంటే ఫస్ట్ వాక్యం మనలో ఉండాలా. మనలో వాక్యం ఉండకుండా చేస్తున్నాడు అపవాది. దేన్ని బట్టి చెప్పనా? ఐహిక విచారాన్ని బట్టి. కొంతమందికి అయితే ఎప్పుడు పాజిటివ్ థాట్స్ రావు, ఎప్పుడు నెగిటివ్ థాట్సే. ఎప్పుడు వాళ్ళకి అట్లా అవుతామేమో, ఎట్లా అవుతామేమో, ఈ ఆలోచనలో చెడు గురించి, కీడు గురించి, ఇలాంటి సంబంధమైన ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మీతో ఉన్నాడు. మీరు ఎలాంటి చెడ్డ సంబంధమైన మీ మనసులో ఉంచుకోకూడదు. ఐహిక విచారాలు, రేపేంటి, ఎల్లుండి ఏంటి, అవతల ఎల్లుండి ఏం జరిగింది, పంట వేసాను అది వచ్చిందా రాదా, వాతావరణం బాగోలేదు, ఇవన్నీ వద్దు. నువ్వు నిజంగా దేవుడు నమ్మినాడు ఏం చేస్తావు తెలుసా? వదిలేస్తావు దేవుడి మీద. ఏం చేస్తావు? మీలో చాలా మందికి దేవుడు తన కార్యాలు ఆపేడిన కారణం చెప్పనా? దేవుడి మీద వదిలేయకుండా మీరు హీరోలకు పోసు పట్టడమే. ఏం పట్టడం? ఇప్పుడు మీకు విషయం చెప్తుంది. ఇప్పుడు ఇంట్లో ప్రార్థన పెడతాం కదా, 2 పనులు చేయాలి ప్రార్థనలో. మా అమ్మ పని మా అమ్మ చేయాలి, నా పని నా పనికి నేను కరెక్ట్ గా చేస్తా ఉంటా. మా అమ్మ ఇన్వాల్వ్ అవుతాడు మధ్యలో, అది చేసావా ఇది చేసావా అని. అప్పుడు అంటే నీకు ఎందుకు, నీ పనులు చేయి, నా పని నేను చేస్తాను.
ఇప్పుడు ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే నేను పిల్లవాడిని ఇలా మర్చిపోతాను చేస్తానని ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చిన మనం, దేవుడికి మన జీవితాన్ని అప్పగించిన మనం, మన జీవితంలో దేవుడు మేలు చేస్తారా చేయడా? దేవుడు ఏం చెప్పాడు? ఆకాశ పక్షి చూడాలి విత్తము కోయక పట్లలో మీకు ఏం కావాలో మీ పరలోకం ఏంటో తెలుసా తెలీదా? అదే లోక సంబంధంగా ఉన్న మనకి ఏం కావాలో తెలిస్తే ఆయన తెలీదా? ఖచ్చితంగా తెలిసింది. నీ జీవితం ముగింపు కాదు, నీ జీవితం దేవుని చేతిలో ఉంది. నీ జీవితం దేవుని చేతిలో ఉంటే తెలియదు ఏంటంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీకు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? ఈ పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చేస్తాడు. మనంత విశ్వాసాన్ని కలిగి ఉన్న మనము వాక్యాన్ని నిలుపుకోవాలా నిలుపుకోకూడదా? కానీ మనం ఈ ఐహిక విచారాలు ఎప్పుడు మనసులో పెట్టుకుంటామో, ఎప్పుడైతే మన మనసు అంతా ఈ ఐహిక విచారాలతో నిండిపోయిందో అప్పుడు జరిగేది ఏంటంటే మనలో వాక్యం ఉండదు. ఏముండదు? లోకాసు వార్తలో చూడండి మాట. లోకాసు వార్త 8:14 వచ్చింది. ముళ్ళ పొదల్లో పడిన వారు ఎవరనగా రాగిట్లో ఉంది విత్తనములను కోరిన విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా కలిగించని వారు. అంటే ఇక్కడ చూడండి, వాక్యాన్ని వింటున్నాం, వాక్యం అనే విత్తనం మన హృదయంలోకి వెళ్తుంది. అయితే ఐహిక విచారాలు మొట్టమొదటిగా ఏంటది? జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడుతున్నాం. ధనభోగాలు ఐహిక విచారాలు అలాంటివి తెలుసా? ముళ్ళ పదం లాంటి. ఒకప్పుడు సింహం లాంటి గుండె కలిగినోడు కూడా దిగసారిపోవడానికి, సింహం లాంటి మనుషులు కూడా కురింగిపోవడానికి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఐహిక విచారాలు. ఏ విచారాలు? ఎంతో మంది ఈ రోజు బలాఢ్యులు బలహీనలు అయిపోయారు. కారణం ఏంటి చెప్పనా? ఇక నా వల్ల కదా నిరాశలోకి వచ్చేసారు. కారణం ఏంటి అంటే ఒకటే, ఐహిక విచారాలు. ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటది, ఉండితా ఉండదా? ప్రతి మనిషికి కష్టం ఉండదా? మనిషి పుట్టిన తర్వాత జీవితంలో అందరికీ కష్ట నష్టాలు కామన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితిని మారుస్తాడు. ఏ పరిస్థితులైనా మారుస్తాడు. ఆయన మారుస్తాడా మార్చడా? ఒకసారి చెప్పండి. నా దేవుడు ఎలాంటి పరిస్థితులైనా ఖచ్చితంగా మారుస్తాడు. మరి మారితే నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నా? ఆలోచించి కురిగిపోతున్నావు, ఆలోచించి భక్తులు ఎదగలేకపోతున్నావు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఆలోచించడం మానేయండి, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దేవుని కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో. మీరు ఆలోచించడం మానేయండి, ప్రజలు మారిపోతారు ఆటోమేటిక్ గా. అదే పరిస్థితులు మారిన పరిస్థితులు మన జీవితంలో దేవుడిని మార్చాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచించకూడదు. వదిలేస్తే ఆయన పట్టుకుంటాడు. ఒకసారి చెప్పండి, వదిలేస్తే ఆయన పట్టుకుంటాడు. నిన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం ఏంటంటే వాళ్ళ ఆయన ఆవిడ వదిలేసాడంట. వదిలేసి వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని ఏమి దగ్గర రావట్లా, చాలా నుంచి రావట్లా. చుట్టుపక్కల సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు, తర్వాత రకరకాలుగా మాట్లాడుతుంటే విరక్తి చెంది వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది ఆవిడ. ఏమొచ్చింది? అయితే ఆవిడ ఏం చేసింది తెలుసా? భర్త మారాలని ఏడ్చింది, ఎన్నో తాపత్రయపడింది, మొత్తుకుంది, మాట్లాడింది, కానీ ఆ మారల భర్త. ఇప్పుడు ఏం చేసిందంటే దేవుడి దగ్గర ఒకటే చెప్పిందంట, ప్రభా నేనైతే ఏం చేయలేకపోతున్నా, ఇన్నాళ్ళని బట్టి మార్చాలని అనుకున్నా మార్చలేకపోయా, నువ్వు మార్చు, నీకు అప్పగిస్తానని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే 3 రోజులు ఉపవాసం ఉందంట. 3 రోజులు ఉపవాసం ఉండి గురువారం నాడు ఆయనకి ఫోన్ చేసిందంట. ఏమనంటే నేనైతే ఇక్కడ ఉండలేదు, ఎప్పుడైనా నీకు భార్య కావాలంటే రా, నీ భార్య ఎక్కడికి వెళ్దాం, నీ కోసం ఎప్పుడు ఎదురు చూసిద్ది, కానీ మీ ఇంటికాడ మాత్రం ఉండలేవు. ఇద్దరు పిల్లలు చూసి నేను వెళ్ళిపోతున్నా, నువ్వు ఆమెతోనే ఉంటావో ఊరేగుతావో, లేదా నువ్వు చచ్చిపోయే స్థితిలో వచ్చినా సరే నేను పోషించాలని సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి ఆవిడ మాట్లాడితే సరే వెళ్ళిపో అన్నాడంట. ఆయన ఏమన్నాడు? ఎప్పుడు వెళ్ళిపోమన్నాడు? గురువారం నాడు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ఆమె ఏం చేసిందంటే ఉపవాసం ఉంది. గురువారం నుంచి శుక్ర, శని, ఆదివారం 3 రోజులు ఉపవాసం ఉండి సోమవారం 11 గంటలకు వెళ్ళిపోవడానికి రెడీ అయింది. మొత్తం సర్దుకుంది. ఆదివారం నైట్ సర్దుకుంటే జరిగిన విషయం ఏంటి తెలుసా? ఏ భర్త అయితే ఎవరితో అక్రమం పెట్టుకున్నాడో ఆవిడ దగ్గర నుంచి కొన్ని సామాన్లు కొనిచ్చాడంట ఆవిడికి. అవన్నీ వేసేసుకుని సోమవారం 7 ఇంట్లో ఉన్నాడంట. ఏంటంటే ఆవిడ ఒకటే చెప్పింది ఏంటంటే నేను పట్టుకుని ఊగినంత కాలం నా వల్ల కాల, కానీ దేవుడికి అప్పుడు చెప్పేసి నేనేం చేయలేను, కానీ నువ్వు చేస్తే చేయి, లేకపోతే వదిలేసాయి, నా వల్ల అయితే కాదని ఎప్పుడు దేవునికి అప్పగిచ్చానో అప్పుడు నా భర్త మారిపోయాడని చెప్పింది. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ అసమర్థతనే,
నువ్వు చేయలేని తనాన్ని గుర్తెరగాలని కోరుకుంటున్నాడు. చాలా సార్లు మనలో దేవుడి కార్యాలు పొందలేకపోవడానికి కారణం అహంకారమైన మనస్తత్వం. ఈ మనసును విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నీ మనసును బట్టి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మారని వ్యక్తులున్నా, మారని పరిస్థితులున్నా నువ్వు ఆయన వదిలే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన పట్టుకుంటాడు. చెప్పండి, నేను వదిలేస్తే ఆయన పట్టుకుంటాడు. మరి మీరు పట్టుకుంటే ఆయన వదిలేస్తాడు. సింపుల్. మీరు పట్టుకోకండి, వదిలేయండి. అడగండి దేవుడిని, ప్రార్థన చేయండి. నా వల్ల కాదు, నా చేత కాదు, నేనేం చేయలేను. కొంతమంది మార్పు లేని వాళ్ళు ఉన్నారనుకో, గొడవ నడపి రాళ్ళతో మార్చేయాలని, కానీ వాళ్ళ వల్ల కాదు. ఒక ఆవిడ ఫోన్ చేసి నా భర్త నాకు వ్యతిరేకంగా ఉన్నారు, మా పిల్లలు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, చాలా బాగా ఏడ్చింది. అప్పుడు నాకు ఒకటే చెప్పా, నీ భర్త నువ్వు కౌన్సిలింగ్ చేయొద్దు, మీ అమ్మాయికి నువ్వు కౌన్సిలింగ్ చేయొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? వాళ్ళ పక్షముగా విజ్ఞాపన చేయి. వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రార్థన చేయండి అని అడిగాను. అడిగి చెప్తే ఆవిడ ఏడుపుతేనే చెప్తుంది. పరుపు దాకా వాళ్ళ ఆయన గురించి, వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ ఆయన గురించి, వాళ్ళ అమ్మాయి చెప్పిందే చెప్పిందే చెబుతానే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మారాలి కరెక్టే, మార్చే ఇంటెన్షన్ మీద కరెక్టే. మీకు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు మారు, పరిస్థితులు మార్చగలని దేవుడు మారుస్తాడు. ఎవరు మారుస్తాడు? దేవుడు వాక్యం మీద సెలవిస్తుంది కదా, రక్షింపనేరకుండా నా హస్తము కొనచలేదు, విననేరకుండా నా చెవులు అన్న రక్షిస్తాడా? రక్షించడా? ఎవరినైనా రక్షిస్తాడా ఆయన? ఇప్పుడు ఆ పరిస్థితులు మారాలంటే, పరిస్థితులు మార్చబడాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు అప్పగించండి. ఏం చేయాలా? తర్వాత చూడండి, అక్కడ దాంట్లో లోకస్వార్థం ఏముంది. ఫస్ట్ ఈ విచారాలు, రెండోది ధనభోగములు. ఈ రోజు దేవుడి వాక్యం మనలో ఎందుకు నిలబట్టలేదు తెలుసా? సుఖాన్ని, భావాన్ని మనం ప్రేమించడం. ఏని ప్రేమించడం? ఈ రోజు అంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు కారణంగా ఉంటే క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయడం, ఎడతెగక వాక్యాన్ని ధ్యానం చేయడం. కానీ ఈ రోజు నేత్రానందానికి, శరీర సంబంధమైన సుఖానికి, నేత్ర సుఖానికి మనిషి అలవాటు పడిపోయి ఫోన్ పెట్టుకుని వెళ్తా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇచ్చుకుంటున్నాడు. కారణం ఏంటి చెప్పిన? కళ్ళకు ఆనందం. అక్కడ ఏముందంటే, తిమోతి రాసిన పత్రిక పౌలు గారు చెప్తాడు, అంత్య దినాల్లో మనుషులు ఎలా తయారవుతారంటే దేవుడి కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా. అంటే సుఖానుభవం అంటే ఏంటో తెలుసా? ఆనందాలను ప్రేమించడం. దేన్ని ప్రేమించడం? ఒకసారి చెప్పండి. వాక్యం మనలో నిలబడకపోవడానికి కారణం సుఖానుభవాన్ని, మన ఆనందాలని ప్రేమించడం. మన ఆనందాలను ప్రేమించాలా, వాక్యాన్ని ప్రేమించాలా? మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆనందాలను మీరు ప్రేమిస్తే మీలో వాక్యం ఉండదు. ఎందుకంటే మనిషి లోపల కలిగే ఆనందాలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు మనిషిని తప్పుడు ఆనందం తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? కొంతమంది సినిమా పాటలు ఇష్టం, సినిమాలు ఇష్టం, థియేటర్లకు వెళ్ళడం ఇష్టం, డిస్కో డాన్సులు ఇష్టం. ఇవన్నీ ఇష్టం అయితే ఏమైంది? వాక్యం ఎక్కడి నుంచి ఉంటుంది మనలో? వాక్యం ఎక్కడి నుంచి? ఇంకా వాక్యం ఉండదు, సుఖమే ఉంటది, లోపల అన్ని అయ్యే ఉంటాయి. అప్పుడు ఏమైందంటే వాక్యము అణిచివేయబడుతుంది. నీలో వాక్యం నిలబడాలా. నీలో వాక్యం నిలిస్తే ఏం నిలుస్తుంది తెలుసా? దేవుని శక్తి నీలో నిలబడింది. అదేనుంది అక్కడ. మీరు నా ఎందుకు నిలిచి ఉండండి అన్నాడు. నిలిచి ఉండడం అంటే ఏంటంటే, మీరు విన్న వాక్యాన్ని మీలో పెట్టుకోవడం. మీరు విన్న వాక్యాన్ని మీలో పెట్టుకుంటే దేవుడు మీలో ఉంటాడు. చెప్పండి, విన్న వాక్యం నాలో ఉంటే దేవుడు నాలో ఉంటాడు. ఉండాలా, ఉండకూడదా? ఉండాలా. అప్పుడు ఏమిటంటే మీరు ఫలిస్తారు. మొట్టమొదటి మనం ఫలించాలంటే దేవుళ్ళో నిలవాలి. అర్థమైందా? మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగా ఉండను, చచ్చిన ఎడల విస్తారముగా. అంటే మనం ఫలించాలంటే రెండవది ఏం చేయాలి తెలుసా? మనం చావాలి. చెప్పండి, మనము ఫలించాలంటే చావాలి. చచ్చిపోవాలంటే నిజంగా చచ్చిపోవడమా? నిజంగా చచ్చిపోవడం కాదు, మన శరీర సంబంధమైన మనస్తత్వం చావాలి. చెప్పండి ఒకసారి, నేను ఫలించాలంటే శరీర సంబంధమైన మనస్తత్వం చావాలి. మందిరానికి వస్తున్నాం, పుళ్ళు బాట్ల, మందిరానికి వస్తున్నాం, అసూయ బాట్ల, మందిరానికి వస్తున్నాం, ఎదుటి నుంచి ఓర్చుకోలేం, పాపం చచ్చిపోట్ల మనలో. ఇవన్నీ మనలో సావాలి. సచ్చిన రోజే మనం ఏమవుతాం తెలుసా? ఫలిస్తాం. గోధుమ గింజ భూమిలో పడి ఏం చేయాలా? చచ్చిపోవాలా. ఇప్పుడు మనలో మందిరానికి వస్తున్నాం అంటే
మందిరానికి రాకముందు ఎలా ఉన్నావు, మందిరానికి వచ్చినప్పుడు కూడా అలా ఉంటే ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏమైనా ఉందా? నేనైతే ఒకటే గుర్తుపెట్టుకున్నా, నేను చచ్చిపోయేలోపు యేసు ప్రభులాగా మారాలా. ప్రతి క్రైస్తవుడి ఉద్దేశం ఎలా ఉందో తెలుసా? అసలు బైబిల్ ఏం బోధిస్తుందంటే, చర్చికి వచ్చామా, దండం పెట్టుకుని వెళ్ళిపోయామా, సోమవారం ఆదివారం ప్రార్థన పాల్గొన్నామా, ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. వాక్యం ఏం సెలవిస్తుందంటే, సంఘము క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. ఏ పోలిక అంటే ఇప్పుడు నీలో ఎవరు కనపడాలి? యేసు ప్రభు కనపడాలా. సరే మీకు అర్థంగా నేను చెప్తా. ఎవరు దెయ్యం ఉందని ఎవరన్నా ఆడ ఎట్ట కనపడతారు చెప్పండి? చెప్పండి. మామూలుగా తీసుకోవద్దు. ఏంటో దెయ్యం పట్టిన ఎవడన్నా వింతగా ప్రవర్తిస్తాను ఏమంటాం మనం? అంటే ఆడలా వింటే ఇప్పుడు మీలో దేవుడు ఉంటే మీరేం చేయాలా? దేవుడు ఉంటే రివర్స్ గా ప్రవర్తించాలా? అసలు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు. క్రీస్తు పోలికలోనికి సంఘం మారాలి. అలా మార్చబడిన రోజు నువ్వు ఫలించలేవు. నీలో ఇంటెన్షన్ అది ఉండాలా. ఏ ఇంటెన్షన్ ఉండాలి? మారాలి, మార్చబడాలి, నాలో చావాలని ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది సావు ఇంకా పుడతా ఉంటాయి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం పేదరికంగా ఉన్నాం. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మనకు తెలుసు. కానీ ఆ పరిస్థితిని మార్చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడికి ఇంకా విధేయ లాభం, దేవుడికి ఇంకా దీని లాభం. ఒకప్పుడు ఎంత దరిద్రం మనకు తెలుసు, కానీ దేవుడు ఎంత సమృద్ధిలోకి మనం తీసుకొచ్చాడో తెలుసు. అలాంటి తీసుకొచ్చిన మన జీవితంలో మనం ఏం చేయాలి? దేవుడికి లోబడాలి, ఇంకా తగ్గించుకోవాలి ఆయన దగ్గర. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? తెచ్చించుకుంటాం. ఏం చేస్తాం? ఇప్పుడు చెప్తాను నేను. 7వ తరగతి చదువుకున్నా. ప్లాట్ఫామ్ నుండి తిరిగేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే మెకానిక్ షెడ్ లా ఉంటే, పెట్రోల్ బంక్ లా ఉంటే తిరిగి చెడ్డ వాళ్ళతో సహవాసం చేసేది నా జీవితం. అది ఒక జ్ఞానమైన వ్యక్తి ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియని పరిస్థితి నా జీవితం. వెళ్ళామా పనికి, సంపాదించామా డబ్బులు, ఇంట్లో వచ్చామా, జలసా చేసామా, నలుగురితో తిరిగి సోది మాటలు చెప్పుకున్నామా, ఇది నా జీవితం. ఈ జీవితం నుంచి దేవుడు నన్ను విడిపించి విలువైన పాత్రగా ఈ రోజు వందల మందికి ఆశీర్వాదంగా నిలబెట్టాడు. కొంత వేల మందికి దేవుడు నన్ను దీవెనగా పెట్టాడు. పెట్టినప్పుడు నేనేం చేయాలా? నాకేంట్రా అని కాలు దగ్గరేసి తిరగాల? ప్రభా, ఇంత దీనుడు నువ్వు ఇంత స్థాయికి తీసుకొచ్చావు అని దేవుని కృతజ్ఞత కలిగి లోబడాలా? కానీ చాలా మంది చేసే పని తెలుసా? ప్రభు ఇచ్చిన ఆశీర్వాదానికి వస్తున్నారు కానీ ప్రభువుని చూస్తలే. అది విషయం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి ఈ రోజు చాలా మంది తమ భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నారు. చాలా మంది వారికి ఉన్నవన్నీ విడిచిపెట్టేస్తున్నారు ఆత్మీయంగా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎంత దేవుడు మనకు పైకి లేపుతున్నాడో అంత ఒదిగి ఉండాలి. మనం ఏం చేయాలి? దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చే కొద్దికి నీలో అహంకారం రాయడానికి వీల్లేదు. ఎందుకంటే అహంకారం అనేది ఎలాంటిది చెప్పనా? అహంకారం అనేది తుప్పు లాంటిది. ఇనుముని ఏం పాడు చేయగలదు? దాన్ని పాడు చేయగలదు ఇనుముని? ఇనుముని ఏది పాడు చేయదు, దానికి బట్టి తుప్పే పాడు చేసింది. ఈ రోజు నిన్ను నన్ను పాడు చేసేది కూడా, ఫలభరితమైన జీవితం లేకుండా చేసేది కూడా ఏంటో తెలుసా? అహంకారమైన మనస్తత్వమే. వాటిని విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఫలించలేరు. దేవుడు అందుకే చెప్తున్నాడు, గోధుమ కింద చస్తేనే కానీ. ఇప్పుడు నా ప్రశ్న, మీలో చచ్చిపోయారా, బతికేమన్నారా? ఇంకా పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను సిలువ వేయబడ్డాను క్రీస్తుతో కూడా, ఇక జీవించవాడను నేను కాదు, క్రీస్తే నా యందు. ఇప్పుడు మీ యందు ఎవరు బతుకుతున్నారు? శ్యామైన నాలో ఎవరు బతకాలా? నేనైతే చెప్తున్నానంటే చాలా వరకు దేవుడు విరకొట్టాడు. నేను బాగా అబ్జర్వ్ చేసిన నా జీవితాన్ని. ఒకప్పుడు నేను కలిగి ఉన్న అహంకారం గాని, చాలా విర్రవీగిన మనస్తత్వం గాని ఇరిచి పక్కన కూర్చోబెట్టాడు. నేను పరిశుద్ధమైన తలంపు నాలో ఒకప్పుడు ఉంది, కానీ ఈరోజు నాలో లేదు. ఎందుకంటే ఎరగొట్టాడు అన్ని. దేవుడు ఎరగొట్టి కూర్చోబెట్టాడు. కారణం నేను చెప్పనా? ఒకటే, నువ్వేంటో నీకు తెలియాలా. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు నీ జీవితంలో శ్రమను అనుమతిస్తున్నాడో తెలుసా? కొన్ని సందర్భాల్లో ఎందుకు దేవుడు నీకు శోధన ఇస్తున్నాడో తెలుసా? నీ అసమర్థతను గుర్తించి దేనత్వంలోకి వస్తావేమని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం ఇలా సెలవిస్తుంది, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు తన కృపను, దీనులకు తన మార్గాన్ని నేర్పుతాడు. ఇప్పుడు దేవుడు నీకు నేర్పాలంటే, దేవుడి కృపను పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఒకసారి చెప్పు, దేవుడి కృపను నేను పొందుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎంతమంది దీనత్వం? దీనత్వం అంటే నేను యువతనండి. ఈయన మొహమ్మద్ ఎత్తుకుని అది ఇది ఏ టు జెడ్ తిట్టినా దేవుడు చూసుకున్నాడు లేదా? ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఎవడన్నా తిరిగి మాట్లాడితే ఆడు ఒకటంటే మనం ఏబిసిడి జెడ్ దాకా వెళ్ళిపోతాం. అంటే మన మనస్తత్వంలో మనం ఇంకా చచ్చిపోలా, మనం ఇంకా మారలా. మళ్ళీ గొప్పతనం ఉండే అది ఏముందని గొప్పతనం నాకు అర్థం కాదు. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాకు, వాడు నాతో మాట్లాడిన అరగంట సేపులో నా రేంజ్ అంటున్నాడు. ఏమంటున్నాడు?
నేను అన్నాను చూసి ఆశలో ఏంట్రా నీ రేంజ్ 10,000 నేను అకౌంట్ లో అన్నా. అట్ట కాదు, నేను సేవకుడిని కదా, మరి దేవుడు నన్ను పైన పెట్టాడు అంటే, దేవుడిని సేవకుడిగా పెట్టి నువ్వు సేవ చేయాలా, తగ్గించుకోవాలా, నువ్వు రేంజ్ లో బాగు ఏం చేయకూడదు. ఈ రోజు మనలో కూడా స్థితిలో పెడితే దాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా, దేవుడికి లోపడాలి. ఏం చేయాలి, తిప్పి కొడితే 10,000 అకౌంట్ లో గట్టిగా జ్వరం వచ్చింది అనుకో, 4 రోజులు ఎగా ఉన్నాను మన బతుకులు అయ్యి. కానీ మన ఈ రోజు ఏమంటుందంటే అహంకారం ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా వాక్యాన్ని ఎదిగి మనం గ్రహిద్దాం, అహంకారాల మనస్తత్వాన్ని విడిచిపెడదాం. విడిచిపెట్టాలి, చచ్చిపోవాలంటే మన వల్ల కాదు. చెప్పండి సార్, చచ్చిపోవాలంటే మన వల్ల కాదు. మరి ఏం చేయాలా, రూపాంతరం చెందాలంటే ఏం చేయాలా, ఏం చేయాలి తెలుసా, భూమిలో నాటబడాలి. ఏం చేయబడాలి, గోధుమ కింద భూమిలో నాటబడి చావకుంటే అది ఒంటిగా ఉండిద్ది, చావకపోతే ఎలా ఉండిద్ది అంటే, మీకు విషయం చెప్పనా, దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తున్నప్పుడు, శ్రమ శోధన కూడా వెళ్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, భూమిలోకి వెళ్ళాలి. గోధుమ గింజ కాసినప్పుడు ఎలా ఉంటది చెప్పనా, కొంకెలతో ఉంటది. ఎలా ఉంటది, దాన్ని యజమానుడు కూర్చినప్పుడు దేంతో ఉండదు చెప్పనా, దానికి సంబంధించిన ఒడ్లతో ఉంటది. ఇప్పుడు మీరు బియ్యాన్ని ఫస్ట్ ఒడ్లుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, కెంకిలో నుంచి కోస్తారు, కోసి బస్తాలో పోస్తారు, అంటే దాని సమాజంలో అది ఉండదు. కానీ ఎప్పుడైతే యజమానుడు ప్రణాళిక వేసి ఇది ఫలించాలనుకుంటాడో దాన్ని ఏం చేస్తారు తెలుసా, ప్రత్యేకంగా తీస్తారు, ప్రత్యేకపరిచి దాని ఒక్కదాన్ని భూమిలో పెడతాడు. అప్పుడు దాని సరౌండింగ్ కోల్పోదా, నేను ఇంకా అర్థం కాదు విషయం చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మందసాన్ని చేశాడు. దేన్ని చేశాడు, మందసాన్ని దేనితో చేశాడు, తుమ్మకర్రతో చేశాడు. తుమ్మ చెట్టు అడవిలో ఉంది. ఎక్కడ ఉంది, ఇప్పుడు ఈ అడవిలో ఉన్న చెట్టుని మీకు అర్థం కావడానికి స్టోరీలో చెప్తాను. మొట్టమొదటిగా ఒక వ్యక్తి వెళ్ళాడు, దాన్ని ఎవరైతే తయారు చేస్తారో ఆ వ్యక్తి మార్పు చేస్తున్నాడు. మార్పు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమనిపించింది, ఆ తుమ్మ చెట్టుకి ఏమనిపించింది తెలుసా, అరే ఇన్ని చెట్లు ఉంటే తేగ చెట్లు ఉన్నాయి, దేవదారు చెట్లు ఉన్నాయి, ఇక తుమ్మ మంచి మంచి కర్రలు ఉండమంటారు, అడవిలో చాలా ఉన్నాయి, దేవదారు చెట్లు ఫేమస్ కదా, అన్ని చెట్లు ఉన్నాయి, కానీ నాకే మార్పు చేశారా, దేవుడి కోసం నేనే బతికొస్తాను అనుకుంది ఎవరో, తుమ్మ చెట్టు. అప్పుడు ఏం చేసింది తెలుసా, ఆ ఎవరైతే తయారు చేయాలనుకున్నాడో వాడు మార్పు చేసిన తర్వాత ఒకడు వచ్చి దాన్ని నరికేస్తే ఇప్పుడు దాకా ఉన్న సమాజానికి అది దూరం అయితే దూరం కదా. నరికి వేయబడిన తుమ్మ చెట్టుని తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే తయారు చేసి చూడబడేశారు. అంటే దాని సరౌండింగ్ మారిపోయింది. దాని పరిసరాల్లో చిన్నప్పటి నుంచి దేనికి అది నాటబడిందో దాని నుంచి తెంచివేయబడింది. నువ్వు ఖచ్చితంగా కొన్నిసార్లు ఒంటరి చేయబడతావు, కొన్నిసార్లు అందరూ ఉంటారు నీకు ఇంట్లో, కానీ నువ్వు ఒంటరి అయిపోతావు, మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా. కారణం ఏంటో తెలుసా, నువ్వు ఒంటరితనంలో సూసైడ్ చేసుకోవాలనో, చచ్చిపోవాలనో, లేదంటే నా బతికింతేనని ఆడడానికి కోసం కాదు. దేవుడు నేను ఎందుకు ఒంటరి చేస్తానంటే నిన్ను ఫలభరితమైన జీవితం కలిగి ఉండేవాళ్ళగా చేయడానికి. ఏం చేయడానికి, ఒంటరి అయిపోయి నీ చెట్టుని ఏం చేస్తాడు తెలుసా, తోముతాడు బాగా. ఏం చేస్తాడు, దానికి కావాల్సిన షేపులన్నీ కట్ చేస్తాడు, దాని ఆకారం అది కోల్పోయిన తర్వాత దాన్ని మందసాన్ని చేస్తాడు. ఆ మందసం పైన ఏమైతే తెలుసా, బంగారంతో పొదుగుతాడు. పొదిగిన తర్వాత అది పూర్తయితే దాని మీద దేవుడి మహిమది వస్తుంది. ఎందుకు మందసం ఎగ్జాంపుల్ చెప్పారంటే, మన జీవితంలో మన సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి అనుసంధానం చేయబడాలా. ఈరోజు క్రైస్తవులే కానీ ఏకాంత ప్రార్థన జీవితం లేదు, ఈ రోజు ఉపవాస ప్రార్థన లేదు, సమయం దొరికితే సోది మాటలు, సమయం దొరికితే ఫోన్, సమయం దొరికితే టీవీ, ఇంకేంది మనం ఫలించేది. సమయం దొరికినప్పుడు మనం ఏకాంత ప్రార్థనకు వెళ్ళాలి. గోధుమ గింజ ఎట్లా ఒకటే భూమిలోకి వెళ్తుందో మనం ఏం చేయాలి తెలుసా, ఫలించాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. నేనేమనుకున్నాను తెలుసా, దేవుని కొరకు బట్టి 40 రోజుల ఉపవాసాన్ని ప్రతిష్ట చేసుకున్నా. మొన్న సోమవారం నుంచి ఆ ఉపవాసం ఉండాలని ప్రతిష్ట చేసుకుని నేనేమనుకున్నానంటే ఈ 40 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు, కనీసం చర్చికి కూడా రాకుండా ప్రార్థన చేద్దాం అనుకున్నాను. కానీ మనసులో అనిపించింది చర్చికి వెళ్ళాలని. ఈ 40 రోజులు కూడా ఉదయం కాఫీ, మధ్యలో కొంచెం మజ్జిగ, తర్వాత మంచినీళ్ళు, ఇవి తీసుకుని ఈ 40 రోజులు కూడా దేవుని సన్నిధిలో నేను గడపాలా, ఎందుకంటే ఇంకా ఎదగాలి, నేను ఇంకా ఆత్మలో వర్ధిల్లాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను. కారణం ఏంటంటే ఫలించాలి. ఇంకా ఏం చేయాలి, చాలే కొంతమంది వస్తున్నారు కదా, కొన్ని మీటింగ్లకు వెళ్తున్నాను కదా, కొంతమంది పరిచయం అయ్యారు కదా, వాకింగ్ చెప్తున్నాను, కథ నడిచిపోతున్నాను కాదు, మనం ఫలించాలి, అభివృద్ధిలోకి రావాలి. అలా రావాలని ఏం చేయాలి తెలుసా, సృష్టికర్తకు మనం అప్పగ చెప్పుకోవాలి. ఏం చేయాలి, వంగడి పురుగు మీద ఎంతమందికి ఇష్టం,
అందరికి ఇష్టమా? దూరంగా చూస్తే చిరాకుగా ఉంటుంది. అట్లాంటి గొంగలి పురుగు ఎప్పుడైతే తన సమాజంలో తను తిరిగే ప్రాంతంలో వెళ్లకుండా తను ఒంటరిగా చేసుకునేదో ఆ గొంగలి పురుగు ఎలా మార్చబడిందో తెలుసా? అందమైన సీతాకోచలుగా మార్చబడింది. నువ్వు మార్చబడటం నీ చేత కాదు, నువ్వు ఫలించడం నీ చేత కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఒంటరిగా దేవుని దగ్గరకు రావాలి. ఎక్కడ రావాలా అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నీ జీవితం ఫలభరితమైన జీవితాన్ని తీసుకెళ్తాడు. ఈ రోజు ఇంత పరిచర్య మనకు జరుగుతుందంటే, ఈ రోజు వందల సంఘాలు కట్టబడుతున్నాయి అంటే, ఎన్నో విస్తారమైన ఆత్మీయ రక్షణలోకి వస్తున్నాయన్న కారణం ఏంటి తెలుసా? ఆనాడు అపోస్తులు ఒంటరి చేయబడ్డారు. ఆనాడు అపోస్తులు అహంకారాన్ని విడిచిపెట్టారు, దేవుడికి సమీపంలో ఉన్నారు. కనిపెడితేనా ఎందుకు వస్తే పండుగ అభిషేకం ఎందుకు వచ్చింది వాళ్ళ మీదకి? అపోస్తులు ఎన్నాళ్ళు కనిపెట్టారో దేవుని ఆత్మ కోసం? ఆ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగొచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రార్థనా జీవితం కలిగి నువ్వు ఫలించడానికి అర్హుడు కాదు. దేవుడు నీకు అన్ని ఇచ్చేశాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నాకు అన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు పొందుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? మీదే. చెప్పండి సార్, పొందుకోవాల్సిన బాధ్యత నాదే. మీకు అర్థం కావడానికి లాస్ట్ ఒక మాట ముగిస్తారు. బాడీ బిల్డర్ ఉంటారు కదా, మీరు ఎంతమంది తెలుసు? బాడీ బిల్డర్స్ అంటే కండ్లు వేసుకుని బాగా సిక్స్ ప్యాక్ సినిమాలు చూపిస్తాం కదా వాళ్ళు. ఇప్పుడు సిక్స్ ప్యాక్ అనేది వాళ్ళకి మాత్రమే కాదు, అందరికి ఉండదు, ఆడవాళ్ళలో కూడా ఉండదు. విచిత్రం, ఆడవాళ్ళు కూడా ఈ మధ్యన బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా. మరి మనకు ఉన్నప్పుడు లోపల ఉంది, బయటికి లేదు. మరి మనకు వచ్చిందా కదా? ఖచ్చితంగా వచ్చి చేస్తే. ఇప్పుడు వాడికి వచ్చింది మనకి ఎందుకు రాలేదంటే వాడు సాధన చేసాడు దాన్ని. అర్థమైందా? ఈ రోజు మనం కూడా ఏం చేయాలి తెలుసా? మన అహంకారమైన మనస్తత్వాన్ని విడిచిపెడతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన ఫలభరితమైన జీవితంలో తీసుకొస్తాడు. అర్థమైందా?